హాయ్ అండి, వెల్కమ్ టు లేఖస్ రెసిపీస్. ఈరోజు మనం కూరగాయలు ఏం లేనప్పుడు ఈజీగా క్విక్గా తయారు చేసుకునే శనగపప్పు ఉల్లిగడ్డ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. సింపుల్గా ఈజీగా క్విక్గా తయారు చేసుకునే ఈ శనగపప్పు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఇది రోటీకి వేడివేడిగా రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది ఎలాగో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కగానే ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్ని, కొంచెం పెద్దవేనండి, అవి ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టొద్దు, మీడియంగా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఈ ఆనియన్ పచ్చిమిర్చి అంతా కూడా ఉప్పు పసుపు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5-10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మూత కంపల్సరీ పెట్టుకోవాలండి. అప్పుడైతే ఆనియన్ అనేది మనకి పూర్తిగా ఉడికిపోతుంది అన్నమాట. మనం అదే మూత లేకుండా వండామనుకోండి, ఆనియన్ అనేది వాటర్ ఎవాపరేట్ అయిపోయి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇవంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పూర్తిగా ఆనియన్ అనేది బాగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఇలా కలుపుకుంటుంటేనే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కరివేపాకు అనేది పూర్తిగా మగ్గిపోతుంది. అలా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగానే 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న 1/2 కప్పు శనగపప్పుని వేసుకోవాలండి. ఇది కొంచెం నానబెట్టుకుంటేనే మనకి త్వరగా ఉడికిపోతుంది అన్నమాట. అది 1/2 అవర్ బిఫోర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. అది నీట్గా వాష్ చేసుకొని వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పూర్తిగా మగ్గించుకోవాలి. ఇలా పూర్తిగా దగ్గరగా అయిపోయింది చూసారా. ఇలా దగ్గరగా అయిపోయిన ఈ కర్రీని ఒకసారి కలుపుకోవాలి. చూసారా, పప్పు అనేది బాగా మగ్గిపోయింది కదా. ఇలా మగ్గిపోయిన తర్వాత 3/4 టీ స్పూన్ కారం, 3/4 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. అది తినేదాన్ని బట్టి ఉప్పు కారాలు అనేటివి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా పప్పులోకి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మరి ఎక్కువసేపు అయితే కారం అనేది మాడిపోతుందండి. ఒక 2 మినిట్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇలా మొత్తం పప్పు అంతా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చూపించే గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. మీకు నచ్చితే ఈ కర్రీని కుక్కర్లో కూడా వేసుకోవచ్చండి, చాలా త్వరగా అయిపోతుంది. కాకపోతే మనం ఇలా గిన్నెలో కానీ కడాయిలో కానీ వేసుకుంటే మనకి ఉప్పు కారం అనేది పప్పుకు బాగా పట్టేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి రుచి చూసుకున్న తర్వాత సాల్ట్ ఏమన్నా తక్కువైతే వేసుకోవచ్చండి. నేను ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వేసాను. వేసేసి ఒకసారి మూత పెట్టుకొని పూర్తిగా పప్పు అంతా ఉడికే వరకు ఒక 15-20 మినిట్స్ పాటు సిమ్లో అలాగా వదిలేయాలి. చూసారా, ఇలా దగ్గరగా అయిపోతుందన్నమాట. ఇలా దగ్గరగా అయిపోయింది కదండి. ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కర్రీ అనేది పూర్తిగా ఇంకొంచెం దగ్గరగా అయిపోతుంది. పప్పు అంతా కూడా ఉడికిపోయి కర్రీ అంతా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీరని వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయాలండి. అంతే, చాలా క్విక్గా ఈజీగా మనం ఉల్లిగడ్డ శనగపప్పు కర్రీ అనేది తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కూరగాయలు లేనప్పుడు మనం ఇలాంటివి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిగడ్డ శనగపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే ఇందులో పులుసు పోసి వండుకోవచ్చు. తర్వాత బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసుకోవచ్చండి. లేకపోతే ఇలా కూడా మనం రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లేఖస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.